సో ఇప్పుడు అవును, అవేర్నెస్ లేదు కదా. అవేర్నెస్ లేదు. ఈ అధికారాలు ఉన్నాయి, మీరున్న ఇల్లును కూడా ఇది వక్ బోర్డ్ది అని చెప్తే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది చాలా మందికి తెలియదు. సో వక్ బోర్డ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన భారతదేశము పాకిస్తాన్ రెండు విడిపోయినప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులందరూ భారతదేశంకి వచ్చారు. మరి వాళ్ళ హిందూ యొక్క భూములు ఎక్కడ పోయినాయి? అక్కడ పాకిస్తాన్ హిందువుల భూములు ఎక్కడ పోయినాయి? పాకిస్తాన్ యొక్క గవర్నమెంట్ ఆక్రమించుకొని గవర్నమెంట్ భూములుగా మారినాయి. అలాగే ఇండియా నుంచి పబ్లిక్ అంతా కూడా పాకిస్తాన్ వెళ్ళిపోయారు. పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ భూములను ఎడుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి. కానీ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంకి ఇవ్వకుండా ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డ్ భూములు అని చెప్పేసి. సో దానివల్ల కూడా ల్యాండ్ బ్యాంక్ బాగా పెరిగిపోయింది. అంటే చూడండి, వాళ్ళు ఇటు వచ్చినప్పుడు వాళ్ళ భూమి ప్రభుత్వం తీసుకున్నప్పుడు మహమ్మద్ అలీ జిన్నా తీసుకున్నాడు. ఇలాగే జవహర్ లాల్ ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇది పెద్ద భారతదేశం, చాలా అఖండ భారతదేశం, పెద్ద భారతదేశం. ఇందులో నుంచి చాలా మందికి వెళ్ళారు. వాళ్ళ భూములు ప్రభుత్వానికి అప్పచెప్పాలి.